నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిశా రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ అండి, ఎగ్ లబాబ్దార్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో జాపత్రి, తేజపత్రి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలను, ఒక 2 ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోవాలండి. మగ్గిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం పసుపు, కారం, కాశ్మీరీ మిర్చి పౌడర్, ఇంకా ధనియా పౌడర్, ఈ పౌడర్లన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకాస్త ఫ్రై చేయాలండి. మంటని మీడియంలో పెట్టుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం మీడియం సైజు ఒక టమాటాను మనం ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మనం చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం కాజు పేస్ట్ వేసుకోవాలండి. కాజు పేస్ట్ వేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇది మనకి చపాతీకి, రోటీస్కి చాలా బాగుంటుందండి. రైస్లో కూడా తినొచ్చు, కాకపోతే చపాతీ, రోటీస్కి చాలా బాగుంటుందండి. ఇందులో మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా మనం వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ మిశ్రమాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం కొద్దిగా ఈ మసాలాను కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా చిన్న మంట మీదే మనం చేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే ఒరిస్సా స్పెషల్ అండి. ఇప్పుడు ఇందులో మనం కస్తూరి మేతి కొద్దిగా చేతితో చక్కగా నలిపేసి వేసుకుంటే మనకి బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక చక్కగా ఇది కలుపుకోవాలండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా మనం గుడ్డుని ఇందులోనే పగలగొట్టి వేసుకోవచ్చు, కాకపోతే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇలా గిన్నెలో అయితే వేసి ఇలా వేసుకుంటున్నానండి. దీనిపైన కాస్త బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కొద్దిగా దీనిపైన అన్నమాట కాస్త చల్లుకోవాలి. ఎగ్స్ వేసాక ఇంకా మనం కదపకూడదండి. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకోవాలండి. అలా చిన్న మంట పైన మనం అలా ఉంచుకోవాలన్నమాట. ఇంకా చాట్ మసాలా కొద్దిగా దీనిపైన వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి చిన్న మంట మీద అలాగా ఉంచాలండి. దీని మీద కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు టేస్టీ ఎగ్ లబాబ్దార్ రెడీ అండి. మీరు కూడా తయారు చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.